అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం కాకానిని పరామర్శించారు. ఈ పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులను తీవ్రంగా ఖండించారు సజ్జల. వైఎస్సార్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని కల్పిత కథనాలు సృష్టించి, ఎటువంటి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఈ తప్పుడు కేసుల వ్యవహారం పరాకాష్ఠకు చేరింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ, అక్రమంగా అరెస్టులు చేస్తే వారు బయటకు వచ్చిన తర్వాత మరింత రాటుదేలుతారన్నారు. ఈ చంద్రబాబు స్టార్ట్ చేసిన తప్పుడు పర్వం భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది అని తీవ్రంగా హెచ్చరించారు. పోలీసుల తీరుపై కూడా సజ్జల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు తెనాలిలో ముగ్గురిని దారుణంగా కొట్టారని, రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అని విమర్శించారు. పబ్లిక్గానే బట్టలు లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీని అణచివేయలేరని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఎంత అణగదొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేము ముందే అనుకున్నాం అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై ప్రజాగ్రహం పెరుగుతోందని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సిద్ధపడ్డారన్నారు. చంద్రబాబులో మార్పు వస్తే మేలు, రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సంయమనాన్ని గుర్తుచేస్తూ చంద్రబాబుపై ఉన్న కేసులను సజ్జల ప్రస్తావించారు. జగన్ అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు వాటిని మేనేజ్ చేసుకుంటున్నాడు అని సజ్జల ఘాటుగా విమర్శించారు. చివరగా, అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం అని సజ్జల రామకృష్ణారెడ్డి తమ దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరులో చోటు చేసుకున్న ఈ పరిణామాలు, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తాయో వేచి చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదేమి. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాన్ని
ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా, కేసులు పెట్టచ్చు ఎవడి మీద అయినా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం. కేసు ఏదన్నా తప్పుడు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది, ఒళ్ళు గగురు వస్తుంది. కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాస్తున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడన్నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు, ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో, కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు, ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.